విద్యాలంకార వేదభాష్య రక్షామణి స్వాధ్యాయ రత్న ధనాలంకార ఇత్యాది గురుగాంగులు కిందపల్లి ఆంజనేయ గణపాటి గారు ఉన్నారు. వారు 5 నిమిషాలు మాకు అర్థం చేస్తారు. పూలిపాల రామకృష్ణ శాస్త్రి గారు కృష్ణా జిల్లా సభ కార్యదర్శి, వారు కూడా 5 నిమిషాలు మాట్లాడతారు. ఆ తర్వాత 50 మందికి కూడా భోజనం ఎవరికి ఏ రకంగా 3 రకాల ఏర్పాట్లు చేశాం. ఆ రకంగా అందరూ కూడా అన్ని స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించి వెళ్ళమని ప్రార్థన. విశ్వసితం లేదా యో వేదేభ్యోకలం జగత్ వందే విద్యాతీర్థం మహేశ్వరం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుజనాభ్యాం నమః. ఇక్కడ ఈ జరుగుతున్న సన్నివేశాన్ని చూస్తే ఉపనయన సదస్యంగా నాకు కనిపించట్లేదు. ఇది బ్రహ్మసభ ఇంద్రసభ అన్నట్లుగా ఉన్నది, కానీ ఉపనయనం సదస్యం అంటే ఏదో 10 మందో 25 మందో కనిపించడం అలా చూస్తుంటాం. కానీ దసరాల్లో జరిగే శరన్నవరాత్రి సభనాడు కూడా ఇంతమంది పండితులు వస్తున్నట్టు నేను చూడలేదు. ఇక్కడ అంతకంటే ఉత్కృష్టంగా గొప్పగా కనిపిస్తుంది ఈ సభ. ఈ చతుర్వేద సభ. అంతేకాక మహనీయులు ఎంతమందో దయచేసి ఆ ఒకటిని పుణ్య విశేషం చేత ఆశీర్వచనం చేయడానికి అనుగ్రహించడానికి వచ్చినటువంటి మహనీయులు ఆ ఇంద్ర సభకి మునులంతా ఋషులంతా కనుక తరలి వచ్చినట్లుగా ఈ వేదవేత్తలంతా కూడాను వచ్చి అనుగ్రహించారు. చాలా సంతోషమైన ఆ వటువు యొక్క పూర్వపుణ్య విశేషం. అంతేకాకుండా కీర్తిశేషులు బ్రహ్మశ్రీ బ్రహ్మీభూతులు అనొచ్చు. వారిని ఆయన సన్యసించకపోయినా బ్రహ్మీభూతులే. అలాగా బ్రహ్మభావంతో ఉన్నారు చాలా కాలం. అలాంటి శ్రీరామూర్తి చౌహాన్ గారి యొక్క ప్రపౌత్రుడు. మరి ఆ వంశంలో వేదాంగములు ఆయనకి తెలియనటువంటి ధర్మ విషయం కానీ శాస్త్ర విషయం కానీ మరొక విషయం ఏమీ తెలియని విషయం లేదు. ఆయన సర్వజ్ఞుడు అనొచ్చు, మునికల్పుడు అనొచ్చు కూడా. అలాంటి వంశంలో మళ్ళీ ఇక్కడి నుంచి సోదరుల వంశంలో నుంచి పిల్లవాడిని తెచ్చుకొని అతనికి విద్యాబుద్ధులు నేర్పించి తనవాడితో సమానంగా తనతో సమానంగా తయారు చేసి అలాగా ఎన్నో శ్రద్ధలు తీసుకొని ఆ తెచ్చుకున్నందుకు వారిని కూడా సమగ్రమైన పండితుడిగా విద్యారణ్య పండితుడిగా తయారు చేసుకొని ఆ తర్వాత వారి పుత్రులు చిరంజీవి లక్ష్మీనారాయణ గారు పుత్రుడు సుబ్రహ్మణ్య శర్మ. ఆ పిల్లవాడు కూడా ఆ ప్రకారంగానే తండ్రి తాతలు చదువుకున్నట్టు అధ్యయనం చేయాలి అనేటువంటి పంథాలో ఆయన కూడా చాలా శ్రమకి వచ్చి అనేక మంది గురువుల దగ్గర అనేక విద్యలుగా సంపాదించి ప్రస్తుతం సాంగ స్వాధ్యాయ భాస్కర అనేటువంటి పరీక్ష ఉత్కృష్టమైనది ఉంది ఈ సభలో, ఈ స్వధర్మ స్వరాజ్య సంఘ సభలో. దాన్ని ఇవ్వడానికి కూడా ఉద్యుక్తుడు అవుతున్నాడు. అలాగే కాకుండా లక్షణంలో చాలా ప్రావీణ్యత సంపాదించాడు. వారి గురువులు బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్య సలక్షంగనాపాటి గారు, వారు చాలా ఎంతో వాత్సల్యంతో విద్యను ఇతనికి బాగా అనుగ్రహించారు. ప్రమాణభూతమైనటువంటి విద్వాంసుడుగా తయారయ్యాడు. చాలా మనం అందరూ కూడా చిన్నతనంలో ఆ పిల్లవాడు తయారైనందుకు మనంతా సంతోషించి అతన్ని ఆశీర్వచనం చేయాలి. ప్రకృతంలో పిల్లవాడి యొక్క ఉపనయన సంస్కారం చేస్తున్నారు. మహదాశీర్వచనం ఇవాళ 3వ రోజు. ఇవాళ రోజున మహనీయుల యొక్క ఆశీర్వచనం పొందడం కోసం అనేక మంది మహనీయుల్ని ఆహ్వానం చేసి స్వయంగా ఇంకే పరంపర కాకుండా స్వయంగానే ఆహ్వానం చేసి వాళ్ళందరినీ కూడా తోడుకొని తీసుకొచ్చి ఇక్కడ సాధారణంగా ఎంతో గొప్పగా ఈ సభను ఏర్పాటు చేసుకున్నారు. ఆ దానిలో ఆ పిల్లవాడికి ఇందాక చెప్పారు బ్రహ్మవర్చసము అని. ఆ బ్రహ్మవర్చసం ఎలా వస్తుంది అంటే శృతాధ్యయన సంపత్తు బ్రహ్మవర్చసం అని వేదంలో చాలా చోట్ల చెబుతుంది. అంటే అధ్యయనం చేయడం ద్వారా ఆ వచ్చిన ఏటువంటి తేజపుంజం కాంతి ఉన్నదో దాన్ని బ్రహ్మవర్చసంగా చెబుతుంది.
తెల్లగా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు అనేది బ్రహ్మవర్చసం కాదు. ఆ ముఖంలో కనిపించేటువంటి ఏ వేద పురుషుడు కనిపిస్తాడో, ఏ వర్చస్సు కనిపిస్తుందో దాన్ని బ్రహ్మవర్చసము అన్నారు. మిగతాదంతా తేజస్సు, ఇది బ్రహ్మవర్చస్సు. ఈ రెండిటికి తేజస్సుగా ఉన్నాడంటే మామూలుగా కొంచెం అందంగా ఉన్నవాళ్ళు తేజస్సుగా ఉన్నారు, బాగా ఉంటారంటారు. అలా కాకుండా మరి వేదాధ్యయనం చేసి సంపాదించినటువంటి బ్రహ్మవర్చస్సు సంపాదించాలి అంటే వేదాధ్యయనం చేసి తీరాలి. తద్వారా కానీ ఆ బ్రహ్మవర్చసం రాదు. కాబట్టి అందుకనే గోభిరు విప్రయిష్ట వేదయిష్ట అని ఆ వేదములు అధ్యయనం చేస్తే కానీ విప్రత్వం రాదు. విప్రత్వం వేదపారగాత్తని. ఆ విప్రత్వం సంపాదించాలంటే వేదం ప్రావీణ్యం సంపాదించాలి, వేద పారకుడు అవ్వాలి. అంటే వేదం కేవలం అధ్యయనం చేయడం కాదు, అంగాధ్యయనం, అర్థాధ్యయనం, ఇంకా జాతీయ కర్మానుష్ఠానం, ఇదంతా కూడాను చేయవలసినది పారగత్వం అనబడుతుంది. అలాంటి పారగత్వం సంపాదించాలి అనేటువంటి ఈ పిల్లవాడికి ఇంతమంది కూడా వచ్చి ఆశీర్వదం చేయడానికి వచ్చారు. వేద పారంగతుడు కావాలి ఈ పిల్లవాడు అని. ఆ బ్రహ్మవర్చసం అక్కడే మంత్రంలో బ్రహ్మవర్చస్సు ఎలా వస్తుంది అంటే శుశ్రవ సమ్మాకురు యథాత్మకం శుశ్రవ అసి ఏమహకం శుశ్రవ భూయా సంయథాత్మకం శుశ్రవో దేవానాం నిధి గోపోసి ఏమహం బ్రాహ్మణానాం బ్రహ్మణో నిధి గోపో భూయాసం అనేటువంటి మంత్రం చేత పాలాశదండాన్ని దక్షిణ హస్తంతో స్వీకరించి పాలాశదండం దక్షిణేనా దత్తే అని పాలాశదండమే ఎందుకు పట్టుకోవాలి అంటే అది బ్రహ్మవర్చస్సు యొక్క ప్రతిరూపమని, ఆ బ్రహ్మవర్చస్సు ఆ పాలాశం వృక్షము పొందిందని మహర్షులంతా కూడాను బ్రహ్మ సంవాదం చేసుకుంటుంటే, బ్రహ్మ విచారణ చేస్తుంటే ఆ వృక్షం విని, ఆ వృక్షం కింద ఉపృత్వం చేసినప్పుడు ఆ వృక్షం విని తద్వారా మళ్ళీ వారు మాట్లాడుకున్నదంతా కూడాను తాను మళ్ళీ చెప్పినట్లుగాను, ఆ తద్వారా నువ్వు మామూలు దానివి కాదు, నువ్వు శుశ్రవాహ అని దాన్ని సంబోధించినట్లుగా అక్కడ మంత్రంలో కనిపిస్తుంది. శుశ్రవ సమ్మాకురు, నువ్వు ఎలాగా శుశ్రూషురాలువో ఎలా విన్నావో ఒక్కసారి వినంగానే నీకు అలాంటి యోగ్యత పట్టిందో, అదృష్టం కలిగిందో, అలాగా నేను కూడా ఒక్కసారి ఏకసంధాగ్రాహిని అయ్యి నాకు అలాంటి నీలాంటి అదృష్టం పట్టాలి, నాకు కూడా అలాంటి శుశ్రూషుడు కావాలి నేనని ఆ బాలాజలండాన్ని ప్రార్థిస్తాడు. అందుకోసం బ్రాహ్మణుడికి బాలాజలన్నమని, మిగతా వాళ్ళకి వేరే జాతి దండమని ఇలాగా ఆదర్శంలో సూత్రంలో కొనైన ప్రకరణలో చెప్పుకున్నారు. దాంట్లో బ్రహ్మవర్చకం అంటే ఎలా వస్తుంది అంటే ఇలాగా ఈ నమస్కారం చక్కగా పొంది వేదాధ్యయనం చేయడం వల్ల కానీ బ్రహ్మవర్చకం రాదు అని. దేవా వై బ్రహ్మన్న వదంతా తత్పర్ణ ఉపాసనో శుశ్రవ వై నామ యత్పర్ణమయి పర్ణమయస్సంభారో భవతి బ్రహ్మవర్చసమేవావరుంధే అని ఒక బ్రాహ్మణంలో కూడాను ఈ పర్ణమయమైనటువంటి ఇది బ్రహ్మవర్చసానికి హేతు అని ఇక్కడ చెప్పబడ్డది. అక్కడేమో శుశ్రవసహ అని చెప్పి బాగా వినేదాన్ని అని చెప్పి ఇక్కడ బ్రహ్మవర్చసాన్ని పొందటం కోసం ఈ పాలాశదండాన్ని స్వీకరించాలి అని. ఇలాగా దీని గురించి ఆఖ్యాయక చాలా ఉంది. చదివితే 5 నిమిషాలు అన్నారు వారు. తృతీయశ్చామితో దివిసోమాసీత్ అని ప్రారంభిస్తే అక్కడి నుంచి చివరిదాకా దీని యొక్క ప్రకరణం ఎంతో గొప్పగా చెప్పబడింది. అలాగే దాన్ని ఎట్లా పొందారు అంటే గాయత్రి సంబంధాన్ని కూడాను గాయత్రి బ్రహ్మవర్చసం అని ఇందాక చెప్పారు. గాయత్రం బ్రహ్మవర్చసం, గాయత్రి బ్రహ్మవర్చసం అని. గాయత్రి బ్రహ్మవర్చస్సుకు హేతు. ఎందుకంటే బ్రహ్మముఖంలో నుంచి గాయత్రి అగ్ని బ్రాహ్మణుడు ఉత్పన్నమైనట్టుగా మనకు శృతి చెబుతుంది. కాబట్టి ఆ గాయత్రిలో నుంచి బ్రాహ్మణుడికి గాయత్రికి అవినాభావం అన్నమాట. అందుకే అగ్నికి గాయత్రికి బ్రాహ్మణుడికి అవినాభావం సాజాత్యం అన్నమాట. ఒకే ముఖంలో నుంచి ఒకే స్థానంలో నుంచి ఉత్పన్నమైనారు కాబట్టి అలాంటి బ్రహ్మవర్చం అంటే గాయత్రి ఆ పిల్లవాడికి 3 వేదముల యొక్క సారభూతమైనటువంటి గాయత్రి సూత్రాన్ని ఉపదేశిస్తారు. చతుర్వేదైని పాదం మధువుదుహతిని 3 వేదంలో ఒక్కొక్క పాదం
అష్టాక్షర గాయత్రిని 3 వేదంలోనే ఉన్నటువంటి 3 పాదములను గ్రహించి మహర్షులు త్రిపదా గాయత్రి అని చేసేదాన్ని చతుర్యుగం సత్యక్షర గాయత్రి అని సంపూర్ణ గాయత్రిని చేసి అది సవ్యాహృతికం స్వప్రణవాం అని చెప్పి ఆ ఉపదేశం చేస్తారు గాయత్రి ఉపదేశంలో. అక్కడ గాయత్రి అంటే సావిత్రీం భోహో అనుబ్రూహి అని, అంటే గాయంతం త్రాయతీది గాయత్రి అని, అంటే తన ధ్యానం చేసేవాడిని రక్షించేటువంటి మహాతల్లి కాబట్టి గాయత్రి అనబడుతుంది. అంతేకాక ప్రాణావయ గయా అని, ప్రాణములు గయా అని చాంద్రోద్యోపనిషత్తుల్లో ప్రాణములకు గయా అనే పేరున్నది. కాబట్టి ప్రాణములను కూడాను ఉద్దీపన చేసి ప్రాణ సంరక్షణ చేసేది కాబట్టి గాయత్రి. కాబట్టి గాయత్రి అనుష్ఠానం కనుక చేస్తే ఆ ప్రాణములు రక్షింపబడతాయని, మనకి చక్కగా ఎంతో బ్రహ్మవర్చసం కలుగుతుందని, ఇవన్నీ కూడా ఎన్నో మంత్రములు ఈ ఉపనయన ప్రాశస్త్యంలో ఉన్నాయి. సమయం తక్కువ ఉంది కాబట్టి నేను విరమిస్తాను, ఎక్కువసేపు చెప్పను. అందువలన ఇప్పుడు చెప్పినటువంటి మన ప్రశ్నల్లో మన మనసుల్లో ఆ గాయత్రి గురించి బ్రహ్మవర్చసాన్ని గురించి చెప్పారు. అలాంటి గాయత్రి అమ్మవారు ఆ వేదవేద్యురాలైనటువంటి బ్రహ్మ విద్యోపనిషత్తు చేత ప్రతిపాదింపబడేటువంటి గాయత్రి మంత్ర ప్రతిపాద్యమైన అధిష్టాన దేవత ఉన్నదో ఆ గాయత్రి పరాశక్తి ఈ పిల్లవాడికి బ్రహ్మవర్చసాన్ని ఇచ్చి వేద పారంగతుని చేయాలి అని మీ అందరి తరఫున నేను మీ అందరి యొక్క ఆశీర్వచనం నేను కూడాను నా వంతు కూడా నా ఆశీర్వచనం అందజేస్తూ అందరితో విరమిస్తున్నాను. నౌమితాం వాగధీశ్వరీం గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సర్వదేవతా స్వరూపమైనటువంటి ఈ సభకు నమస్కారం. పెద్దలు బ్రహ్మశ్రీ విష్ణుభట్ల లక్ష్మీనారాయణ గణపాటి గారు, అలాగే వారి కుమారుడు సుబ్రహ్మణ్య గణపాటి, ఇవాళ వారి మనుమడికి ఉపనయనం సదస్య కార్యక్రమం జరుగుతున్నది. అయితే ఇక్కడ మనవాళ్లే ఉన్నారు కాబట్టి మనం చెప్పుకోవచ్చు. ఈ మాట చాలా ఎంతో భయపడకుండా చెప్పుకోవచ్చు. కేవలం బ్రాహ్మడికి మాత్రమే ఈ ప్రపంచంలో, అంటే ఈ భారతదేశంలో వర్ణ వ్యవస్థలో ఉన్న బ్రాహ్మణుడికి మాత్రమే మోక్షం అనేది వస్తుంది. మిగతా జాతుల వారికి ఎవరికీ మోక్షానికి అధికారం లేదు. బ్రాహ్మణ జన్మ ఎత్తి ఈ విధంగా సంస్కారాలన్నీ జరిగిన వాడికి మాత్రమే మోక్షం వస్తుంది అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి శంకరాచార్యుల వారు జంతువునాం నరజన్మ దుర్లభం అంటే మనుష్యుల్లో మనిషి చాలా ఎంతో దైవానుగ్రహంతో మనిషిగా పుడతాడు అని చెప్పినా ఆయన భాష్యకారుడు కాబట్టి, భాష్యకారుడు అంటే ఏమిటి? తను చెప్పిన మాటలు తనే వివరించేవాడిని భాష్యకారుడు అంటారు. స్వపదాని చ వర్ణ్యంతే భాష్యం భాష్యవిదో విదుః. ఆయనే చెప్పాడు మళ్ళీ జంతువునాం నరజన్మ దుర్లభం తత పుంస్త్వం తతో విప్రత. అన్ని జీవుల్లో మనిషిగా పుట్టడం, అందులో మళ్ళీ పురుషుడిగా పుట్టడం, తర్వాత బ్రాహ్మణుడిగా పుట్టడం, ఇది చాలా అని ఆయన స్పష్టం చేశాడన్నమాట. కేవలం మనిషిగా పుట్టే సరిపోదు, అందులో మళ్ళీ మగవాడిగా పుట్టాలి. ఎందుకు పుట్టాలి అంటే తర్వాత ఆడవాడు తప్పని కాదు. అలాగే అందులో బ్రాహ్మణుడిగా పుట్టడం, ఎందుకంటే బ్రాహ్మణుడికి మాత్రమే గొప్ప శక్తి ఉంది. ఎందుకంటే మంత్రాధీనం దైవతం, మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవత. దేవతలు కూడా మంత్రానికి మంత్రం యొక్క అధీనంలో ఉంటారు. అలాంటి మంత్రం బ్రాహ్మణుడి యొక్క అధీనంలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు గొప్ప, బ్రాహ్మణుడు గొప్ప అంటే బ్రాహ్మణుడే గొప్ప అనే విషయం మనకి స్పష్టంగా శాస్త్రాలు సిద్ధాంతం చేసినాయి. ఇదేదో ఇక్కడ సందేహమేం లేదు. దేవతల కన్నా గొప్పవాడు బ్రాహ్మణుడు అని. ఆ బ్రాహ్మణత్వ సిద్ధి ఎలా వస్తుంది? మనకి జరగవలసినటువంటి 40 సంస్కారాలు జరిగినప్పుడే వస్తుంది. కనీసం మనకి తండ్రి చేయవలసినటువంటి, తల్లిదండ్రులు చేయవలసినటువంటి సంస్కారాలు, ఉపనయనాంత సంస్కారాలన్నీ కూడా తండ్రి చేయాలి. అందువల్ల అది యథాకాలంలో చేయడం, తగిన సమయంలో అతనికి కావలసినటువంటి ఆ సంపత్తునంతా కూడా, విద్యా సంపత్తును ఇందాక పెద్దలు చెప్పినట్టుగా బ్రహ్మవర్చస్సు అదంతా ఏర్పడేందుకు కావలసిన ఈ ఉపనయనం చేయడం అనేది చాలా విశేషం. పైగా ఆ పిల్లవాడి యొక్క యోగం ఏమిటంటే ఈ వంశంలో పుట్టడం, తరతరాలుగా ఆ అనేక పురుషాంతరముల నుంచి ఆ డిఎన్ఏ అంటున్నాం ఇప్పుడు, ఆ జీన్స్, ఆ డిఎన్ఏ అంతా కూడా వేదంతో నిండిపోయింది. అలాంటి పిల్లవాడికి ఇంకా చిన్నతనంలో ఎంత 5 ఏళ్ళ 7 ఏళ్ళ ఇంకా చిన్నపిల్లాడికి గర్భాష్టమంలో చక్కగా ఉపనయనం చేశారు.
ఇలాంటి ఈ పిల్లవాడికి ఇప్పుడు మనం లోకంలో చూస్తూ ఉంటాం, డబ్బు గొప్పది, సుఖాలు గొప్పవి, ఇతరమైనటువంటి ఉద్యోగాలు. ఇప్పుడు మాబోటి వాళ్ళం ఆ కాలంలో పక్కకి వెళ్ళిపోయాం, ఇలాంటి చదువుల్లో ఉండి కూడా పక్కకి వెళ్ళిపోయి బతుకు తెరువు అంటూ లౌకికంగా వెళ్ళిపోయాం. కానీ మీరందరూ కూడా ఇదే పంథాలో ఉండి ఎంతో చక్కగా మీ జీవితాలని మరి సుఖమం చేసుకున్నారు. అర్థకామములు అన్నింటిలో ఉన్నాయి, కానీ మోక్షం కేవలం ఈ విధమైనటువంటి అంటే శాశ్వతమైన ఆనందం, ఇలాంటి ధార్మికమైన ప్రవృత్తి కలిగి ఇలా జీవించడం వల్లనే మనకి ఈ జన్మలోనే అన్నీ సిద్ధించేటువంటి అవకాశం ఉంది, ఇతరమైనటువంటి జన్మల్లో లేదు. దానికి కావలసినటువంటి ఉపనయనాన్ని చక్కగా జరిపించి ఇవాళ మహదాశీర్వచనం చక్కగా జరిపించినందుకు వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ వటువుకి నా ఆశీస్సులు అందజేస్తున్నాను. మా యాదృచ్ఛికమో మరి దైవ నిర్ణయమో తెలియదు, నా వివాహం ఇక్కడే జరిగింది. అప్పుడు ఇప్పటి సుబ్రహ్మణ్య దీక్షకు సులక్షణ కనపాటి గారు వచ్చి రుక్మిణి కళ్యాణ ఘట్టాన్ని చెప్పారు ప్రదర్శన రోజు. తర్వాత మా పిల్లవాడి ఉపనయనానికి కూడా బ్రహ్మశ్రీ చింతపల్లి ఆంజనేయ కనపాటి గారు వచ్చారు, అప్పుడు ఉపన్యాసం చెప్పారు. తర్వాత హైదరాబాద్లో జరిగింది మల్కాజిగిరి వేదభవనం దగ్గరలో. ఆ తర్వాత మా పిల్లవాడి వివాహం మచిలీపట్నంలో జరిగింది, అప్పుడు కూడా వారు వచ్చి ఆశీర్వచనం చేశారు. అలాగే ఇప్పుడు మళ్ళీ వాడి పిల్లవాడి ఉపనయనానికి కూడా వచ్చి ఆశీర్వచనం చేశారు. అనుకూలంగా భావిస్తున్నాము. అలాగే గోడిపాల రామకృష్ణ గారు కూడా ఇంకోటి ఇక్కడ వివాహానికి మీ ఇద్దరు వివాహానికి వచ్చాను, కర్ఫ్యూ మురళి మురళి అప్పుడు కర్ఫ్యూ అయింది, ఇక్కడ వివాహానికి కూడా నేను వచ్చాను. రామకృష్ణ గారు తెలుసు. మా అమ్మాయి పెళ్ళప్పుడు చిన్న ఇబ్బంది వస్తే వారు వచ్చి నిలబడి అప్పటి నుంచి మాకు అండగా ఉంటూ మన పండితుల తరఫున కృష్ణామంగళ వేద ప్రవర్తన సభలో మాట్లాడుతూ ఉన్నారు. వారికి కూడా అనేక ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. ఆశీర్వచనం తర్వాత మా చేలో పండినటువంటి మినపప్పు ఇస్తున్నారు, అన్యంగా భావించవద్దు, అది కూడా స్వీకరించి ఆ పిల్లలందరినీ కూడా ఆశీర్వచనం చేయమని ప్రార్థన. అయ్యా